హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇదైతే మార్నింగ్ నుంచి 11 వరకు నా రొటీన్ అనమాట. అంటే ఈరోజు నేను ఒక విధంగా ఊహించుకున్నా, ఇంకో విధంగా జరిగిపోయింది. స్కూల్కి టైం అవుతుంది అనేసి లేవంగానే ఫస్ట్ అన్నం పెట్టేసిన. ఇంకా తర్వాత కర్రీ అయితే పప్పు చేద్దాం అనుకున్నా. టైం ఎక్కువగా లేదు, అంటే కొంచెం లేట్గానే లేచిన. కందిపప్పు కంటే ఎర్రపప్పు కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా అని ఎర్రపప్పు అయితే కుక్కర్లో వేసేస్తున్నా. నైట్ ఫోన్ చూసేటప్పుడు ఒక 10 సార్లు అయినా అనుకుంటా పడుకునేటప్పుడు అలారం పెట్టి పడుకుందామని, కానీ మర్చిపోయి అలాగే నిద్రపోయినా. 5:30కి అలాగా లేద్దాం అనుకున్న దాన్ని ఇక 6 అయిపోయింది లేవటానికి. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఎప్పుడైనా ఏదైనా చెయ్యాల్సింది గుర్తొస్తే అప్పుడే చేసేయాలి. చేద్దామని అనుకున్నాం అనుకోండి మర్చిపోతాం. ఇడ్లీకి కానీ దోశకి కానీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటాను, కానీ మర్చిపోతాను. చేద్దాం అనుకుంటా ఇక మర్చిపోతాను అనమాట. ఇంట్లో అయితే కూరగాయలు కూడా ఏం లేకుండే, ఇంకా అందుకే పప్పు అయితే వేస్తున్నా. నిజంగా చిన్న మార్పులతోని కిచెన్ ని కొంచెం నీట్ గా సర్దుకున్న తర్వాత నాకు కూడా లుక్ అయితే బాగా నచ్చింది. ఈ వీడియో అయితే ట్యూస్డే రోజు తీసిందే, అంటే నిన్ననే తీసిన. కొంచెం ముందుగానే వీడియోస్ తీసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూగా మంచిగా అప్లోడ్ చేయవచ్చు, కానీ ఈ మధ్య మాత్రం అసలు ఇంట్రెస్ట్ లేక లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా లేట్గా వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇక హడావిడిగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక అన్నం అయితే అయిందనమాట. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి పోయి బయట పనులు అయితే చేసుకుంటా. మా కుక్కర్ ఏంటంటే పెద్దగా పెట్టినాం అనుకోండి విజిల్ వస్తుంది, కాకపోతే నీళ్ళు ఎక్కువ అయితేనేమో పొంగుతుంది. చిన్నగా పెట్టినాం అనుకోండి ఇక విజిల్ రాదనమాట, పొంగదు కూడా. పొంగినా పర్లేదు, ఇంకా నేను బయట ఉంటా కదా, విజిల్స్ వస్తే బంద్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇంకా విజిల్స్కే స్టవ్ అయితే పెద్దగా పెట్టేసి ఇంకా బయటకు వచ్చి నీళ్ళు అయితే కొడుతున్నా. మంగళవారం కదా అందుకని నీళ్ళు చల్లుతున్నా. ఇక మా ఆయనని ఇట్లా పెండదేమన్నాను అనుకోండి ఇక టైం అంతా వేస్ట్ అవుతుంది, అందుకే ఉన్న నీళ్ళే ఇక చల్లుతున్నా. ఇంట్లో డైలీ కాకపోయినా పర్టిక్యులర్ డేస్ అని ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు నాకు ఆ డేస్లలో కూడా కుదరదు. వాళ్ళ టిఫిన్లు అవన్నీ కూడా తోమేటివే ఉండే అనమాట. ఇంకా అవన్నీ ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళ టిఫిన్ల వరకు తోమదామని గిన్నెలు అయితే తీసుకొచ్చి బయట వేసిన. ఇక ఎట్లోగా టైం ఉంది కదా, అన్ని తోమితే అయిపోతుంది కదా అని మళ్ళీ ఇక అన్ని ముందలు వేసుకొని కూర్చున్నా. మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఏమేమి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేసేసుకున్నాను అనుకోండి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులన్నీ ఇక ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు. గిన్నెలు కూడా నిన్న సాయంత్రం కొంచెం వీలు పడక తోమలేదన్నమాట. విష్లింక్ నుంచి నేను ప్రమోషన్స్ వస్తున్నాయని చెప్పినా కదా, అవి చేయడానికి అసలు తల్లబోతుంది. అంతేకాదు ఇన్స్టాలో వచ్చినాయి అనమాట. ఇన్స్టాలో అవి పెట్టిన తర్వాత నాకు వ్యూస్ అయితే చాలా డౌన్ అయినట్టు అనిపించింది. కొంచెం గ్యాప్ తీసుకుంటే బెటర్ ఏమో అనుకున్నా. ఇప్పుడు ఒప్పుకున్న వరకు చేసేసి, అమౌంట్ కూడా ఎక్కువేం కాదు, కాకపోతే చేస్తూ ఉంటే వస్తాయి కదా అన్న ఇంట్రెస్ట్తో అయితే చేద్దామని ఒప్పుకున్నాను. అవి చేయడానికి తల పోతుంది కాబట్టి ఇక అసలు టైం ఉండలేదు. ఇంకా సాయంత్రం గిన్నెలు అయితే తోమలేదు, అన్నీ ఒక్కసారి పొద్దున తోముతున్నా కాబట్టి గిన్నెలు చాలా పడ్డాయి. ఇంకా ఇప్పటికీ వాళ్ళకి తోముదాం అనుకున్నా, ఇక వద్దులే అన్నీ తోమేద్దామని మళ్ళీ కూర్చొని ఇక అన్నీ తోముతున్నా. చింతలిని కూడా బయట రేకుల కింద వేసి పౌడర్ డబ్బాలు అవి ఇవి ముందలేసినాను అనమాట. ఇంకా ఆడుకుంటా ఉంది. నా పని అయితే నేను చేసుకుంటున్నా. ఇక తను ఆడుకోవాలి, నా పని నేను చేసుకోవాలి అంటే ఇంట్లో ఏదో ఒకటి తనకి ఇంట్రెస్ట్గా తన ముందల చేస్తూ ఉండాలి. ఇక అవన్నీ తను ఆడుకునేది విసుగొచ్చి ఏడుస్తుంది కదా, అప్పుడు మళ్ళీ అవన్నీ తీసి సర్దుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు వేసినాం అనుకోండి, దాంతో కాసేపు ఆడుకుంటారు, ఇక కాసేపటికి అది బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఒక కొత్త వస్తువు వేసినాం అనుకోండి, మళ్ళీ కాసేపు ఆడుకుంటారు, అట్లా అనమాట. ఇక అట్లా ఇల్లంతా ఏదో ఒక వస్తువుతోని నిండిపోతుంది. కరోనా టైంలో అసలు దగ్గాలి తుమ్మాలన్నా కూడా భయమవుతుండే కదా. ఇంకా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎవరి ముందైనా దగ్గాలన్నా తుమ్మాలన్నా కూడా భయమవుతుండే, ఆపుకోవాల్సి వస్తుండే. కరివేపాకు అయితే అట్టుకోనాకు ఉంటుంది కదా అత్తమ్మల ఇంటి దగ్గర, ఇక ఊకే ఓడు ఎందుకని పోయినప్పుడే కొంచెం తెంపుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక బాక్స్లో పెట్టి పెట్టేసుకుంటా, మంచిగా తాజాగా ఉంటుంది. ఇక పప్పు అయితే మెత్తగా ఉడికింది, ఇక రుబ్బే పని కూడా లేదు. ఇంకా చింతపండు అయితే
నానబెట్టుకున్నాను. చింతపండు అయితే పిసికి పోస్తున్నా. పప్పులో కంపల్సరీగా చింతపండు కానీ లేదంటే చింత తొక్కుది గుజ్జు కానీ వేసినామంటే టేస్ట్ బాగుంటుంది. ఉత్తి నీళ్ళు పోస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇక మనకి తగినంత చింతపులుసు అయితే పోసేసుకొని కలిపేసుకొని మళ్ళీ దాన్ని మసలబెట్టి ఇంకా ఆ తర్వాత మళ్ళీ పోబెట్టుకోవాలి. కొన్నిసార్లు మసలబెట్టేటప్పుడు ఉప్పు వేసుడు మర్చిపోతా. అంటే ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అంటారు కాబట్టి మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయం కదా, తర్వాత వేసుడు కూడా మర్చిపోతాను అనమాట. ఉప్పు పెట్టినాక గుర్తొస్తుంది. నిజంగా ఆడవాళ్ళు హస్బెండ్తో కంటే పిల్లలతో కంటే ఎక్కువగా కిచెన్లో స్టవ్తోనే గడిపేస్తారు కదా టైం అంతా. మనకు సంవత్సరం మొత్తంలో ఎక్కువగా తోడు ఉండేదంటే ఆ స్టవ్ ఒక్కటేనేమో. గిన్నెలు తోమిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. దేవుడా అనుకున్న. స్కూల్ అయితే లేదంట, ఆ విషయం మనకు తెలియదాయే. ఫోన్లో అయితే వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టిరు, కానీ మనం చూస్తామా, చూడం కదా. పక్కింట్లో అత్తమ్మ కొడుకైతే వచ్చి ఈరోజు స్కూల్ ఉందా లేదా ఫోన్లో చూసి చెప్పొద్దినే అంటే అప్పుడు చూసిన. ఇక స్కూల్ లేదు కదా అని రిలాక్స్ అయిపోయి పనులు మళ్ళీ నిదానంగా చేసుకుంటున్నా. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే ఏబీవీపీ బంద్ అని ఉంది. నా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో అయితే వాళ్ళ కోసం బాగా ఎదురు చూస్తుంటిమి. తీసుకుపోతే ధర్నాకు తీసుకుపోతారు, లేదంటే స్కూల్ బంద్ పెడతారు. ఇక అప్పట్లో అయితే ఈ రెండింటి కోసం ఎదురు చూస్తుంటిమి. ఇక ఎట్లోగు వంట అయితే అయిపోయింది కదా, ఇంకా మిగతా పనులు అయితే చేసుకొని ఈరోజు దీపమైనా పెడదాం అనుకున్నా. నేనైతే గిన్నెలు బోర్లిచ్చేటప్పుడు పిల్లలవి టిఫిన్లు లేదంటే స్నాక్ బాక్స్లు ఇట్లా ఉంటాయి కదా, సపరేట్గానే కనిపించేటట్టు పెట్టుకుంటా. లేదంటే అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటా, లేదంటే టైంకి దొరకవు. ఇక వెతుకులాట అవుతుంది. ఒక దిక్కేమో టైం అవుతుంటుంది, ఇంకో దిక్కేమో అవి దొరకవు. అందుకే అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు అయితే పెట్టుకుంటా. నేనైతే పోపు పెడుతున్నా. ఇక మా చిన్నోడు ఏం చేస్తుందో అని స్టూల్ ఎక్కి చూస్తున్నాడు. నేను ఏం వంటలు చేసినా సరే ఏం చేసినా సరే ఒక స్టూల్ తెచ్చుకుంటాడు. ఇక బయట నేను మిషన్ కుట్టే స్టూల్ ఉంటుంది కదా, ఆ స్టూల్ అయితే తీసుకొని వస్తాడు. ఇక దాన్ని వేసుకొని ఎక్కి ఏం చేస్తుందా అని చూసుకుంటా నిలబడతాడు. చిల్తదిరా కాలుతుందిరా పక్కకు జరుగురా అన్న అస్సలు వినడు, ఆనే ఉంటాడు. నాకైతే స్టవ్ కాలుతున్నా సరే ఈ ఒక్క పని మాననమాట. స్టవ్ మీద కానీ కింద కానీ అన్నం మెతుకులు ఏమన్నా కనిపించినాయి అంటే చాలు, ఇక ఇట్లా మసిబట్టతో ఇది ఊడుస్తూనే ఉంటా. రోజుకి ఇట్లా ఎన్నిసార్లు ఊడుస్తాను. అట్లా ఏం లేకుండా ఉంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా, అందుకోసం. ఇక లోపటైతే తుడిచేసిన. ఇక బయట రూమ్ అయితే తుడుస్తున్నాను. పిల్లలకి స్నానం కూడా చేయించేసిన. ఇంకా చిట్టి తల్లికి అయితే స్నానం అయితే చేపియలేదు మార్నింగ్. ఇంకా ఇంత చల్లగా ఉంటుంది కదా ఎందుకులే అని పాపకైతే చేపియలేదనమాట. మధ్యాహ్నం ఎండపూట అట్లా చేయించుకుందాంలే అని. మొన్న మా ఆయన బయటకు వెళ్తేను ఇంట్లో ఉల్లిగడ్డ లేకుంటే తెప్పించుకున్నాను. ఇంట్లో ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. పిల్లలకి ఏం లేకున్నా కనీసం ఆ ఉల్లిగడ్డతో ఏమన్నా చేసైనా పంపించవచ్చు కదా. దాంతోపాటు క్యారెట్ బీట్రూట్ కూడా తెప్పించిన పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్గా పెట్టిద్దామని. ఇల్లు అడిగేంత టైం అయితే లేదు, అందుకని అప్పటికే 8 అయిపోయింది అనుకుంటా. అందుకని ఇంకా నార్మల్గా అయితే తుడుస్తున్నా. ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మనకి. కానీ పిల్లలు ఉన్న దగ్గర కొంచెం లేటే అవుతుంది. ఎంత ఫాస్ట్గా చేసుకుందామన్నా సరే లేటే అవుతుంది. ఇప్పుడు దూడ్చినా సరే ఒక గంటలా మళ్ళీ జిడ్డు అయిపోతుంది. పిల్లలు బయటికి ఇంట్లోకి తిరుగుతుంటారు, ఏదైనా తింటుంటే చల్లుతుంటారు, ఇక ఈగలు వస్తుంటాయి, అదంతా మామూలే. ఇక ఈ పని కూడా కంప్లీట్గా అయిపోగానే ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నాను. ప్రతిరోజు ముగ్గు వేసేటప్పుడు అబ్బా ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అని ఇంట్రెస్ట్ మీద వేస్తుంటే, కానీ ఈరోజు మాత్రం అబ్బా టైం లేదు తొందరగా దీపం పెట్టుకుందాం అన్నట్టు ఎట్లా పడితే అట్లా వేసేసిన. అందరూ దీపము చాలా తొందరగా పెడతారు కదా, నాకు కూడా అట్లా పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ పిల్లలతో అస్సలు పని సాగదు. ఇక ఇట్లా పని చేసుకుంటున్నప్పుడు మధ్యలో మా చిట్టి తల్లి దగ్గరికి పోయి రావాల్సి కూడా వస్తుంది. ఫీడింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పని లేట్ అవుతుంది. నాకైతే ఈ హార్ట్ షేప్లో అసలు సరిగ్గా వేయనికనే రాదు తెలుసా. కొంతమంది అడుగుతారు కూడా ఫీడింగ్ బంద్ చేసినావా అని. పాపకి ఇంకా 8 months కదా, 2 years వరకైనా ఇవ్వాలి అంటారు కదా. ఫీడింగ్ ఒక్కటి సరిపోదు కాబట్టి ఇంకా ఫుడ్ కూడా యాడ్ చేయాలంతే, 2. ఇక ఎట్లనో ఒకలాగా జబజబ ముగ్గు అయితే వేసేసిన. కొన్ని దగ్గరలో మర్చిపోయినాను అనమాట, మీరు మళ్ళీ గుర్తుపడతారని అవి కూడా వేసేసిన. ఇంకా అన్ని పనులు అయిపోగానే నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన. ఇక దీపం అయితే పెట్టాలి. ఇంటి ముందు మందారం చెట్టు అయితే నాటినాం కదా, మందారం చెట్టును నాటినప్పుడు కూడా నేను వీడియో తీసిన. దానికైతే మంచిగా పూలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అనమాట, అంటే మందారం పూలు పూసిన తర్వాత దేవునికి ఫస్ట్గా పెట్టి ఈరోజు పూజ చేస్తున్నా. పువ్వులు అయితే నిండుగా మంచిగా పూసినాయి అసలు. కానీ ఇవి ముద్ద మందారం కాదనుకుంటా, ఒక రెక్క లెక్కనే ఉన్నాయి. అయినా పర్లేదు బాగున్నాయి.
ప్రతిసారి పూజ చేసినప్పుడు నేను అసలు పువ్వులు పెట్టకుండానే చేస్తుంటే, ఇంటి దగ్గర అసలు పువ్వులు లేవని బాధపడుతుంటే, ఇంకా ఇప్పటి నుంచి మన ఇంటి ముందు కూడా ఏదో ఒక పువ్వులు అయితే పూస్తూ ఉంటాయన్నమాట. ఈసారి ఖచ్చితంగా చామంతి పూల చెట్లు అయితే తెచ్చి పెడతా. ఆల్రెడీ తెచ్చినా కానీ అవి కోలు తిన్నాయి. ఇంకా ఇప్పుడు తెచ్చి కొంచెం సేఫ్గా కాపాడుకోవాలి వాటిని. గులాబీ పువ్వు అయితే పూసింది కానీ రెక్కలు అయితే రాలిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకే వదిలేసిన. గులాబీ పువ్వులు ఇక్కడ మాకు తులసమ్మ ఉంది కదా, అటు సైడ్ ఉంటుండే. అప్పుడైతే మస్తు పువ్వులు పూస్తుండే. చీర అయిందని మా ఆయన మొత్తం కొట్టేసిండు. అప్పటి నుంచి ఇంకా పువ్వులు లేకుండా అయిపోయినాయి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గులాబీ పువ్వులు తెంపుకోకుండా పోకపోయేది. అక్కడ ముందలైతే పెట్టినాం కానీ అది ఒక్క పువ్వు పూస్తుంది. అంటే ఇంకా చెట్టు పెద్దగా కాలేదు, చిన్నగానే ఉంది. ఎట్లాగూ పూజ చేసుకుంటా కదా అని ఈరోజు అయితే నాకు శారీ కట్టుకోవాలనిపించింది. అందుకే శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా దేవునికి ముందు పెట్టిన పువ్వులు, అగరబత్తులు, ఇంకా ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేస్తున్నా. అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ బొట్లు, దేవుళ్ళని మంచిగా తుడిచి మళ్ళీ బొట్లు పెట్టుకొని ఇంకా తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు అయితే నేను ప్రసాదం నైవేద్యం అయితే ఏం చేయలేదు. ప్రసాదం నైవేద్యం చేయలేనప్పుడు ఏమైనా పండ్లు కానీ, లేదంటే బెల్లం ముక్క కానీ, లేదంటే చక్కెర, పుట్నాల లాంటివి అయితే పెడతారు కదా, ఇంకా అలాగే పెడతాను ఈరోజు కూడా. నేను కొంతమంది పూజ గది టూర్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఎన్ని వస్తువులు ఉంటాయో దేవునికి సంబంధించినవి, అవన్నీ ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకా కూర్చొని మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు పక్కా లేట్ అవుతుంది, తినటానికి కూడా లేట్ అవుతుంది, అర్థమైంది. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకున్న రోజు. మధ్యలో నేను అంటనే ఉంటానన్నమాట మా ఆయనతోని, అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అని. తిని వేసుకోవచ్చు కదా అంటాడు, కానీ ఇక అయిపోయినాక ఒకటేసారి తింటలే అనిపిస్తుంది. మధ్యలో ఒకసారి పాలైతే తాగిన, ఇంకా ఆ తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకో ఒక్కొక్కసారి కడుపు నిండా తిన్నా సరే కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఒకవేళ నైట్ తినకుండా పడుకున్నా మార్నింగ్ అట్లనే అవుతుంది. ఒక్కొక్కసారి తిని పడుకున్నా కూడా మార్నింగ్ అట్లనే అవుతుంది. నాకైతే లక్ష్మీదేవిది ఫోటో ఉంది కదా, అది మా ఆయనకి గిఫ్ట్ లెక్క వచ్చింది అనమాట. నాకు బాగా నచ్చింది. ఎవరిచ్చారంటే, అప్పుడు మేము SBI స్కీమ్ కట్టినప్పుడు ఒక శ్రీజ మేడం ఉంటుండే కదా, అంటే నేను వీడియోలో కూడా చెప్పిన, ఒకసారి మాకు షాల్వా కూడా కప్పినిండే, ఆ మేడం ఇచ్చిందనమాట. నాకు బాగా నచ్చింది. అక్కడిక్కడ పెట్టడం ఎందుకు అనేసి నేనైతే దేవుని గుళ్ళో పెట్టేసుకున్నా. ఇట్లా కిందికెట్టాను బే, కిందికెట్టి ఇట్లా. ఇక ఈరోజు కొబ్బరికాయ కూడా తెప్పించినాను అనమాట. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు నార్మల్గా పూజ చేసుకుంటా అంతే, కొబ్బరికాయ అయితే ప్రతిసారి ఏం కొట్టను. కానీ చాలా రోజుల తర్వాత మంచిగా పూజ చేసుకుంటున్నా కదా, కొబ్బరికాయ కూడా కొడదాం అనిపించింది, అందుకే తెప్పించేసిన. ఈ కొబ్బరికాయలు కొట్టుడు కొన్ని అయితే ఈజీగా పగులుతాయి, కొన్ని ఏమో చాలా టైం పడుతుంది. ఇక ఆఖరికి కొట్టంగా కొబ్బరికాయ అయితే పగిలింది. మా చిన్నోడైతే పూజ చేసేటప్పుడు ఇక నా పక్కనే ఉంటాడు అనమాట. ఏదో ఒకటి నేను చేస్తా అని అడుగుకుంటా నా పక్కనే ఉంటాడు. కష్టపడి కొబ్బరికాయ కొడితే చిన్న ముక్క పగిలింది. మా సైడ్ అయితే ఇట్లా పగిలితే తొట్ల పగిలింది అంటారు. నాకు బాగా గుర్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే కొంచెం తొట్లేలాగా పగిలిన దాంట్లో అయితే వైట్ కలర్ విభూది ఉంటుంది కదా, అదైతే ఉంటుండే, బొట్టు పెట్టుకునేది. ఆ కొబ్బరికాయ చిప్పలనే ఉంటుండే. ఇక కొబ్బరికాయ అయితే బొట్లు పెట్టేసి దేవుని దగ్గర అయితే పెట్టేద్దాము. ఇంకొకటి, నాకు ఎక్కడి సైడ్ ఏది పెట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. అందుకే ఎట్లనో పెట్టేసిన, కరెక్ట్ పెట్టినో తప్పు పెట్టినో ఇక మీకే తెలవాలి. ఇక దేవునికి అయితే మంచిగా మొక్కుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. ఈరోజు ప్రశాంతంగా పూజ ఇట్లయితే కంప్లీట్ అయింది. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత వెంటనే తులసమ్మ దగ్గరికి వచ్చేసి అరుగు కడిగి ముగ్గేసిన, పసుపు రుద్ది ముగ్గు అయితే వేసిన. ఇంకా తర్వాత బయట కూడా దీపం అయితే పెడుతున్నాను. ఇక ఈడికి కూడా మా చిన్నోడైతే వచ్చిండు. దేవుని దగ్గర ఇప్పుడే కొబ్బరి పెట్టినా కదా, అప్పుడే ఒక పచ్చ అయితే తీసుకొని వచ్చిండు. ఇక తినుకుంటా నిలబడ్డాడు. చాలా రోజుల తర్వాత మంగళవారం పూట మంచిగా పూజ చేసుకున్నందుకేమో చాలా ప్రశాంతంగా చాలా బాగుంది.
ఇట్లా మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా అనిపించిన ప్రతిరోజు అనుకుంటూ ఉంటానన్నమాట. అబ్బాయి ఎప్పుడు ఇట్లనే చేసుకోవాలి బాగుంది ప్రశాంతంగా అని. కానీ ఇంకా అంతే అనుకున్నప్పుడే, ఆ తర్వాత ఉత్తిదే. అంటే వేరే పనులలో పడి ఈ పని చేసుకోను అనమాట. ఇక ఇంట్లో అయితే ధూపం పెట్టుకుందామని ధూపం అయితే వెలిగిస్తున్నాను. మా ఆయనకి నార్మల్గా చిన్నవి ధూపంవి స్టిక్స్ దొరుకుతాయి కదా, అవైతే తీసుకురమ్మన్నా. కానీ మధ్యలో ఊదు ఉండి అట్లా ఉన్నాయన్నమాట, అవి తీసుకొచ్చిండు. ఇదైతే మస్తు పొగొస్తుంది. ఇంకా ధూపం అయితే ముట్టించి పెట్టేశాను. ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఉంది. కానీ టైం ఎంత అవుతుంది తెలుసా? 11 అయ్యింది. అంటే దీపం పెట్టేసరికి 10 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పాప దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ చేసి మళ్ళొచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇక 11 అట్లా అయింది టైము. ఇంతవరకు ఇక మనం ఏం తినలేదన్నమాట, ఉట్టి పాలే తాగినాము. అందుకే ఇప్పుడైతే ఇంకా ఓట్స్ చేద్దాం అనుకుంటున్నా. మొన్నైతే ఓట్స్ ప్యాకెట్ తెచ్చినా కదా, ఇంకా అవైతే ఇప్పుడు వండుకొని తిందాం అనుకుంటున్నా. అందుకే ఇక పొయ్యి వెలిగించిన. దీన్ని ఫస్ట్ టైం నేను తెచ్చుకోవడం కాబట్టి ఎట్లా వండాలి ఏంటి అనేది తెలియదు. యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నా. ఏదైనా సరే మెజర్మెంట్స్తో చేయాలంటే నాకు విసుగు వస్తుంది. అందుకే ఎట్లా పడితే అట్లా పోసేస్తూ ఉంటాను, వస్తే వస్తే పోద్ది పోద్ది అని. ఇంకా ఇది మాత్రం కొంచెం మెజర్మెంట్స్తో చేసుకున్నాను. 2 కప్స్ అయితే వాటర్ తీసుకున్నా. నార్మల్గా మనకు నాలుక సన్న ఉంటే మాటలు మంచిగా వస్తాయి, నాలుక దొడ్డు ఉంటే నత్తి పోతుంది అంటారు కదా. మన నాలుక కూడా దొడ్డునే ఉంటుంది అనమాట. మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి ఒకటి అనిపోయి ఇంకొకటి అంటూ ఉంటాను. ఇక కొన్నిసార్లు కొన్ని వాళ్ళు కూడా అయితే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను కదా, 1 కప్ అయితే ఓట్స్ తీసుకున్నా. ఇంకా కొంచెం నీళ్ళు గరం అయిపోగానే ఆ ఓట్స్ అయితే వేసేసి బాగా కలిపేసుకున్నా. ఇక ఇందులో అయితే మనకి తగినంత టేస్ట్కి తగినంత బెల్లం అయితే వేసుకోవాలంట. ఇక నా టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసేసుకున్నా. ఇక బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. ఇక అంతే అనమాట, ఈ 3. ఇంతకు మించి వేరే ఏమన్నా ఉంటే మీరే చెప్పండి. ఇక నెక్స్ట్ టైం అట్లా ట్రై చేస్తా. ఇదెందుకు చూజ్ చేసుకున్నా అంటే ప్రాసెస్ చాలా తక్కువ ఉంది కదా, తొందరగా అయిపోతుందని ఇట్లయితే చేసుకున్నాను. ఆల్రెడీ 11 అయిపోయింది కదా మనకి. నిజంగా మార్నింగ్ టైంలో ఇట్లా ఏదన్నా ఒకటి తిని మధ్యాహ్నం అన్నం తిని నైట్ టైం చేసుకోనికే ఇంట్రెస్ట్ ఉండదు, అన్నమే తినాల్సి వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే కనుక నిజంగా సన్నబడతారా, పొట్ట తగ్గుద్దా? అంటే కడుపు మార్చుకొని అన్నీ చేసినా కూడా తగ్గకపోతే నేను చేసి వేస్ట్ కదా. మెయిన్ పాయింట్ ఏంటంటే టైంకి తినాలి, కానీ మనకు అది ఉండదు కదా. ఇక ఓట్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. తినడానికి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా. ఇక ఎట్లా థంబ్నెయిల్ తీసుకుంటా కదా, దీన్ని కొంచెం పైన ఏదైనా డెకరేట్ చేసి ఫోటో తీసుకుందాం అనుకున్నాను. అందుకే కొన్ని అరటి పండు ఇంకా కాజు బాదం వేసి కొంచెం డెకరేట్ అయితే చేసినాను అనమాట. అదైతే వీడియో తీయలే, అంటే షార్ట్ వీడియో తీసిన అనుకుంటా. ఇంకా ఇట్లయితే మన ఓట్స్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని అయితే కడుపులో వేసేయాలి. ఇక బాగా ఆకలైంది, తింటే కడుపు నిండుతుందో లేదో మనకు తెలియదు. ఫస్ట్ టైం తింటున్నా కదా, టేస్ట్ ఎట్లుంటుందో అనుకొని బుక్క పెట్టంగానే ఇక కాలింది. ఇక ఊదుకుంటా ఆకలి మీద ఉన్నా కాబట్టి అట్లనే తినేసిన. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు. ఇక ఇదబ్బా ఈ రోజటి వీడియో. మార్నింగ్ నుంచి హడావిడిగా ఇలా అయితే జరిగిపోయింది. పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. గడపకి మంచిగా పసుపు రాసి ముగ్గేసుకొని అటు ఇటు పూలు పెడితే మా వంశు తల్లి మొత్తం జరిపేస్తుంది, ముగ్గంతా జరిపేస్తుంది, పువ్వులు తీసేసింది. సరే అబ్బా, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తూ ఉంటా. బాయ్.